పేరుకు ముగ్గురు మంత్రులు ప్రతి నాయకుడు ప్రజా పాలన మంత్రం జపిస్తుంటారు. అయినా ఖమ్మం జిల్లాలో యూరియా దొరక రైతులు అష్ట కష్టాలు పడుతున్నారు. వైరా మండలం పాలడుగులో యూరియా కోసం రైతన్నలు బారులు తీరారు. రైతులకు సరిపడా యూరియా స్టాక్ లేకపోవడంతో అన్నదాతల పరిస్థితి దయనీయంగా మారింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్లే తమకు ఇలాంటి దుస్థితి ఏర్పడిందని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎరువులు కావాలని అడిగితే పోలీసులను ఉసిగొలుపుతున్నారని, రైతుల పట్ల కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్య వైఖరిపై అన్నదాతలు మండిపడుతున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సాంబా అందిస్తారు. సాంబా, చెప్పండి. ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కూడా యూరియా కష్టాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. ఎక్కడ చూసినా కానీ రైతులు పెద్ద ఎత్తున క్యూ లైన్ల నిల్చోవాల్సిన పరిస్థితి దాపరిస్తుంది. అక్కడ స్టాక్ ఉందా లేదా అనేటువంటి అంశంలో కూడా రైతులకు ఒక క్లారిటీ ఇవ్వనటువంటి పరిస్థితులు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో చాలా చోట్ల కనపడుతున్నాయి. ఇవాళ వైరా నియోజకవర్గానికి సంబంధించినటువంటి రైతులు పెద్ద ఎత్తున పాలడుగు కొనుగోలు కేంద్రం దగ్గరికి వచ్చి నిన్న మొన్న కూడా వెయిట్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. దాదాపు 700 మంది రైతులు ఒకసారిగా పాలడుగు PSCSC కొనుగోలు కేంద్రం దగ్గరికి వచ్చినప్పటికీ కేవలం 250 బస్తాలు 225 బస్తాలు మాత్రమే స్టాక్ ఉన్నట్టు అధికారులు చెప్తున్నారు. మిగతా స్టాక్ ఎప్పుడు వస్తుందో కూడా తెలియనటువంటి పరిస్థితి జిల్లాలో నెలకొని ఉంది. దాంతో రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పుడు అసలే వ్యవసాయ సీజన్ చాలా ముమ్మరంగా కొనసాగుతుంది. ఒక పక్క పత్తి, ఒక పక్క వరి, ఇట్లా అన్ని రకాల పంటలు ఎదుగుదశలో ఉన్నాయి. ఎదుగుదల దశలో ఇప్పుడు యూరియా చాలా అవసరం అవుతుంది కాబట్టి ప్రభుత్వం స్పందించి సరఫరా చేయాలని చెప్పి రైతులు కోరుతా ఉన్నారు. ముగ్గురు మంత్రులు ఉన్నప్పటికీ కూడా ఎక్కడ పేపర్ ప్రకటనలకు మాత్రం యూరియా కొరత లేదని చెప్తున్నారు తప్ప క్షేత్రస్థాయిలో మాత్రం యూరియా కొరత చాలా పెద్ద ఎత్తున ఉండటంతో రైతులు ఆందోళన పడుతున్నారు. నిన్న మొన్న ఇల్లందు ఏరియాలో కూడా పెద్ద ఎత్తున రైతులు ఆందోళన పడుతున్నటువంటి పరిస్థితి చూసాం. ఏకంగా PSCSC ఎరువుల కొనుగోలు కేంద్రానికి తాళాలు వేసినటువంటి దుస్థితి కూడా నిన్న ఇల్లందు PSCSC కొనుగోలు కేంద్రం దగ్గర చూసాం. అట్లాగే తెల్ల సముద్రం కొనుగోలు కేంద్రం దగ్గర అట్టహాసంగా కొనుగోలు కేంద్రాన్ని అయితే ప్రారంభించారు, కానీ అక్కడ కనీసం యూరియా లేదంటూ స్థానిక రైతులు ఆందోళన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఓ పక్కన వర్షాలు ముమ్మరంగా కురిసి కాస్త ఈసారి పంట కాలం నడుస్తుంది, సీజన్ కొద్దిగా ఆశాజనకంగా ఉందని రైతులు ఆనందపడుతున్న నేపథ్యంలో ప్రభుత్వం, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ పిడుగు లాంటి వార్త తీసుకొచ్చి యూరియా సరఫరా చేయడంలో నిర్లక్ష్యం చేయడం వల్ల రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎక్కడ కూడా ఈ స్టాక్ లేదు. నిన్న మొన్న చింతకాని మండలం దగ్గర కూడా పెద్ద ఎత్తున రైతులు చెప్పులు క్యూ లైన్ లో పెట్టి నిలిచినటువంటి దృశ్యాలు చూసాం. దాంతో పాటు తల్లాడలో కూడా రైతులు పెద్ద ఎత్తున ఆందోళన చేసి ఏకంగా తరలి వెళ్తాం పక్క PSCSC గోడౌన్కి తీసుకెళ్తున్నటువంటి ఎరువుల లారీని కూడా ఆపి అడ్డుకుని నిరసన దిగినటువంటి పరిస్థితి చూసాం. వరుసగా ఘటనలు జరుగుతున్నప్పటికీ కూడా ఈ దిద్దుబాటు చర్యలు చేపట్టడంలో ప్రభుత్వం పెద్దగా సఫలం కాలేదని చెప్పాలి. రైతులు ఎంత పెద్ద ఎత్తున ఇబ్బందులు పడుతున్నా కానీ రైతులకు సంబంధించిన గోసను మాత్రం పట్టించుకుంటే పాపాన పోవట్లేదు. ఇంత కాంగ్రెస్ ప్రభుత్వం మీద సహజంగానే రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే తమకు అవసరమైనటువంటి మినిమం నీడ్స్ ని కూడా సమకూర్చలేకపోతుంది ప్రభుత్వం అనేటువంటి ఆగ్రహం రైతులకు కనపడతా ఉంది. యూరియా సరఫరా చేయలేనటువంటి పరిస్థితి ఎందుకు వచ్చిందో దీన్ని రెక్టిఫై చేసుకోవాలని చెప్పి రైతులు కోరుతున్నారు. దాదాపు 2-3 నెలలుగా యూరియాకు సంబంధించినటువంటి ఒక నాటకం నడుస్తా ఉంది. రాష్ట్రంలో కేంద్రం ఇచ్చామంటుంది, రాష్ట్రం సరఫరా చేయలేదంటుంది. ఒక పక్క రైతులు రోజుల తరబడి ఈ కొనుగోలు కేంద్రాల చుట్టూ తిరుగుతున్నారు. ఇదంతా ఒక డ్రామాలా కొనసాగుతున్నప్పటికీ ఎవరు రైతు యొక్క గోస పట్టించుకున్నటువంటి పాపాన పోలేదు. 10 ఏళ్ల తర్వాత మళ్ళీ మేము ఎరువుల దుకాణాల దగ్గర ఈ పడిగాపులు కాయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది, దీనికి ఎవరు కారణం తేల్చాలంటే కూడా రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గడిచిన 10 ఏళ్లలో ఎప్పుడు ఈ పరిస్థితి రాలేదు, మళ్ళీ ఎందుకు ఈ పరిస్థితి వచ్చిందంటూ కూడా రైతాంగం ప్రశ్నిస్తోంది. మరి మంత్రులు సమాధానం చెప్పాలి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయపరుచుకొని ఎరువులు సరఫరా చేయాలని రైతు సంఘ నేతలు డిమాండ్ చేస్తున్నారు. రైట్ సంబా, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.